సార్ నితీష్ టు లోకేష్ తెలంగాణ ట్విస్ట్. నితీష్ టు లోకేష్ అంటే బుర్కినే అదొక ఇంట్రెస్టింగ్. నితీష్కు లోకేష్కు సంబంధం ఏంటి అంటే బీహార్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ మీద ఏం చేస్తే హఠాత్తుగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్. అవును, 2005 నుంచి 2025 వరకు అప్రత్యేతంగానే కాదు, అనేక సార్లు కూటములు మార్చి పొత్తులు మార్చి 2 సార్లు అటు లాలూ యాదవ్తో ఇటేమో మళ్ళీ మోదీతో కలుస్తూ ఆయన అనేక విన్యాసాలు చేసి 20 ఏళ్ళు కొనసాగారు. అందులో ఏమీ వేరే ఇది లేదు. పొత్తులు మార్చారేమో కానీ సీటు మటుకు వదిలిపెట్టలే. సో సుశాసన్ బాబు అని ఆయన ఒక బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు, అంటే చాలా గుడ్ గవర్నెన్స్ అని, సుశాసనం అని. ఇలాంటి ఆయనకు తప్పకుండా గత ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో కానీ బీజేపీకి ఆయన కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి, సందేహమేమీ లేదు. ఒక విధంగా బీజేపీ యొక్క ఔదార్యం మీద లేదా బీజేపీ అనుమతించడం వల్ల ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగడం తప్ప తన బలంతో కాదు అనేది గత ఎన్నికల్లో స్పష్టంగా ఉండింది. ఈసారికి వచ్చేసరికి కొంచెం ఆయన ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడం, సర్కు సంబంధించిన ఆరోపణలు, వీటి వల్ల 89 స్థానాలు బీజేపీకి వస్తే 85 స్థానాలు జేడీయూకి వచ్చాయి. అయినా ముఖ్యమంత్రిగా పెట్టారు. పెట్టిన రోజునే అందరికీ తెలుసు ఇది తాత్కాలిక నియామకం తప్ప ఇంకోటి కాదని. 5-6 నెలలు కూడా కాలేదు, హఠాత్తుగా నిన్న రాత్రి ఆయన్ను రాజ్యసభకు పంపించవచ్చని కథనం వచ్చింది. దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళందరూ నెమ్మదిగా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన రాజ్యసభకు నామినేషన్ కూడా వేశారు. ఆయన వేసిన తర్వాత ఆయన కుమారుడు నిశాంత్ బాబు అనుకుంటా, ఆ నిశాంత్ బాబు అని ఆయన్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అని. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే బీహార్కు 1977 నుంచి అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ముఖ్యమంత్రులు లేరు. లాలూ యాదవ్, నితీష్ కుమార్ తప్ప బీజేపీ అస్సలు జయప్రదం కాని రాష్ట్రం బీజేపీకి అసలు లేరు. అంతకుముందు నుంచి కూడా 77 నుంచి కూడా లేరు, మధ్యలో నేషనల్ ఫ్రంట్ కాలం నుంచి కూడా లేరు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఇప్పుడు మొదటిసారి నితీష్ కుమార్తో వచ్చిన అవగాహన వల్ల, ఆయన పెట్టిన ఒత్తిడి వల్ల ఏదైతే బీజేపీ ఒక ముఖ్యమంత్రిని తెచ్చుకుంటుంది. ఈ తెచ్చుకోవడం వల్ల జరిగే పరిణామం ఏమంటే ఒక హిమాచల్ ప్రదేశ్ మినహాయిస్తే మొత్తం హిందీ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ముఖ్యమంత్రులు ఉంటారు. దేశ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద హిందీ రాష్ట్రాలు వాటి ప్రభావం ఉత్తరాది చాలా ఎక్కువ కాబట్టి బీజేపీకి సంబంధించి ఇది ఒక కీలకమైన ఇది అవుతుంది. సర్ అనేది నెల రోజుల వ్యవధిలోనే బీహార్లో చేశారు, అదంతా ఇందుకోసం చేశారు, ఇలాంటి ఆరోపణలు కూడా చాలా వచ్చాయి కదా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ నినాదం కూడా అక్కడే కనిపెట్టారు. ఇదంతా అయిన తర్వాత ఇది జరుగుతుంది. మరి ఆయన ఢిల్లీలో ఏం చేస్తారు, మళ్ళీ గతంలో నిర్వహించిన రైల్వే శాఖ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇంకో తమాషా ఏమంటే ఆ కుమారుడైనటువంటి నిశాంత్ బాబు ఇంతవరకు జేడీయూలో సభ్యుడు కాదు, డైరెక్ట్ రిక్రూట్ లాగా ఆయన పొద్దున్నే పార్టీ సభ్యత్వం తీసుకుంటాడు, సాయంత్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోతాడు. కొద్ది రోజుల కిందట మనం అజిత్ పవార్ ప్రమాదంలో చనిపోతే ఆయన భార్య సునేత్ర, ఐ థింక్ సుచిత్ర పవార్, ఆమె ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆమె కనీసం అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈయన అది కూడా కాదు. ఈయనకు నితీష్కు పెట్టిన అనేక కితాబుల్లో ఒకటి కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచారు, లాలూ ప్రసాద్ యాదవ్ లాగా కాదని. సో ఆయన ఒకేసారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఏదో పక్కన పెట్టినట్టున్నారు, ఇదే అయింది. అయితే ఇక్కడ నితీష్ నుంచి లోకేష్ ఎందుకు వస్తుందంటే మీకు గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పా, నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా కానీ హోంమంత్రి, వీళ్ళు రాష్ట్రాల్లో ఉన్న సీనియర్ నాయకుల కంటే వాళ్ళ పిల్లలతో ఎక్కువ స్నేహం చేస్తుంటారు అనేది జాతీయంగా ఉన్న అందరి యొక్క పరిశీలన. ఆ విధంగానే లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన హాట్లైన్ నడుపుతూ ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో వాళ్ళ ఆశీస్సులు ఉండడం వల్లే ఈ ప్రభుత్వం కూడా అలా కూటమి కూడా ఏర్పడటం ఇవన్నీ కూడా జరిగాయని.